మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాగల 24 గంటల్లో తులారాశి వారి జాతకులు మీ ఇంట్లో ఒకరికి ప్రాణహాని, మీరు జాగ్రత్త పడాలి. ఈ దేవత ఆరాధన చేయండి. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి, లేకపోతే సంభవించేది భారీ నష్టం అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆలస్యం చేయకుండా మీరు వీడియోని చూస్తే గనక మీకే అర్థమవుతుంది ఏం చెప్పబోతున్నామో, అసలు ఏం జరగబోతుందో అనేది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏమాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. కొన్ని సంఘటనలు మానసిక అశాంతి కలగ చేయబోతున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు తప్పవు. వ్యాపార పరంగా, ఉద్యోగాల్లో నిరుత్సాహమైన వాతావరణం ఉంటుంది. ఇంట బయట కూడాను ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు రానున్న 24 గంటల్లో తులారాశి వారి జాతకులకు చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క పనులు చకచకా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్ని కలగజేస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాల్లో ఈ రాశి వారు ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు కాస్తంత చిరాకు పరుస్తాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తి అవుతాయి. రానున్న 24 గంటల్లో కష్టాన్ని 100కి 200% పెట్టండి. ఉద్యోగ వాతావరణం కాస్త గందరగోళంగా ఉండొచ్చు. మీ ఇంట్లో వారికి రాగల 24 గంటల్లో ఒకరికి ప్రమాదం జరిగే సూచన కనిపిస్తుంది. అది వారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఏమిటంటే గనక వెళ్ళమని మాత్రం అస్సలు ప్రోత్సహించవద్దు. మీ ఇంట్లో వారిని దూర ప్రయాణాలు చేయమని చెప్పవద్దును. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళమని మాత్రం అస్సలు చెప్పొద్దు. సంతానం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. వారికి తగినంత జాగ్రత్తలు చెప్పండి. ఈ యొక్క ప్రమాదం నుండి మీరు, మీ యొక్క ఇంట్లో వాళ్ళు తప్పించుకునే పరిస్థితులు ఉంటాయి. లేకపోతే గనక చిన్నపాటి ప్రమాదమైనా కంపల్సరీగా ఉందని చెప్పడంలో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. కావున మీరే జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రభుత్వ రంగ వాహనాల్లో మాత్రం ప్రయాణం చేయవచ్చును, ఒకవేళ అంతగా అత్యవసరం అయితే తప్ప. లేకపోతే గనక ప్రయాణాలు చాలా వరకు కూడాను మీరు ఆపుదల చేసుకోవడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించండి. నిత్యము కూడా దైనందిన జీవితంలో వ్యాయామాన్ని, యోగాన్ని భాగస్వామ్యం చేసుకోండి. శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అదే విధముగా మీరు ఏమిటంటే గనక పరమశివుని ఆలయానికి వీలైతే వెళ్లి పరమశివుని దర్శించుకుని పరమశివుని ముంగిట మీరు ఆవుని తో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి. ప్రమాదం నుండి తప్పక బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.